పాపలోకానికి పరలోకానికి మధ్యలో ఉంది. అంటే ఇదే అరణ్య మార్గము. అందుకని అపోస్తలుడైన పౌలు 2 కొరింథీ 11వ అధ్యాయంలో ఈ విధంగా చెప్తున్నాడు. 2వ వచనంలో చూస్తే, పవిత్రురాలైన కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పించవలనని మిమ్మును నేను ప్రదానము చేసేతిని అంటున్నాడు. అపోస్తలుడైన పౌలు ఈ వధువు సంఘం గురించి మాట్లాడుతూ, ప్రియురాలి గురించి మాట్లాడుతూ, ఒక్కడు పురుషుడైనటువంటి యేసుక్రీస్తుకు సమర్పించవలనని నేను మిమ్మును ప్రదానం చేశాను. అంటే ఈమెకు కన్యక అని పేరు పెడుతున్నాడు. యేసుక్రీస్తు కూడా ఈ కన్యక కొరకే, ఈ సంఘం కొరకే తన్ను తాను అర్పించుకున్నాడు. ఫిలిప్పీ 2:7 చదువుతున్నాము, ఆయన రిక్తునిగా తన్ను తాను తగ్గించుకొని అర్పించుకున్నాడు. ఎఫెసీ 5:28 చదువుతున్నాము, దేవుడు